వెల్కమ్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో హాట్కో ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హాట్కో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రీసెంట్గానే వీళ్ళు ఒక ఎంఓయూకి అయితే వచ్చారు. అండ్ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నుంచి అండ్ వర్త్ ఆఫ్ 5,000 క్రెడిట్ ప్రొవైడ్ చేయడానికి, అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక ఎంఓయూ విత్ ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్ ఏదైతే లైక్ ఇన్ఫ్రా రిలేటెడ్ సెగ్మెంట్లో ఫర్దర్గా ప్రాజెక్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్కి, అండ్ ఇంకొకటి గవర్నమెంట్ 0.17% టోటల్ పేడప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ సెల్ చేయడానికి అయితే లైక్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ యాజ్ ఆఫ్ డిసెంబర్ 2023 సెంటర్ హెల్డ్ 75.17% స్టేక్ హట్కోలో. ప్రమోటర్ వాటా ఆల్మోస్ట్ 75% అయితే ఉంది కంపెనీలో. అండ్ ఇది మేజర్గా హట్కోకి సంబంధించిన రీసెంట్ డెవలప్మెంట్స్ అయితే. అండ్ కంపెనీ వాల్యుయేషన్ చూస్తే కనుక 37,746 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. అండ్ ప్రస్తుతానికైతే అరౌండ్ 200 పైన స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో 52 వీక్ హై 227 అయితే ఇయర్ చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాక్ ఇది. బట్ స్టిల్ ప్రైస్ టు ఎర్నింగ్ 18.4 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ 78.5 రూపీ ఉంటే వెన్ కంపేర్ విత్ ద ప్రైస్ టు బుక్ ఓన్లీ 2.5 టైమ్స్ మాత్రమే ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. సో డివిడెండ్ పే చేయగలిగిన కంపెనీ, వెరీ గుడ్ రిస్క్ రివార్డ్ ఇక్కడ నుంచి కూడా. అండ్ FE10 కలిగిన కంపెనీ హట్కో. ప్రస్తుతానికి హట్కో 201 రూపీ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 ఇయర్ నుంచి 150 రూపీస్ పెరిగింది స్టాక్, అంటే విచ్ ఈజ్ ఈక్వాలెంట్ టు 311%. అండ్ స్టిల్ ఇక్కడ నుంచి కూడా అనలిస్టులు అయితే అప్ అయితే ఉండొచ్చు. 250-300 హట్కో అయితే వెళ్ళొచ్చు అని అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అండ్ టెక్నికల్గా కూడా ఇయర్ చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాక్ ఇది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫర్దర్గా కంపెనీ మిగతా పీర్స్ అయిన ఎల్ఐసి హౌసింగ్ కానీ, పిఎన్బి హౌసింగ్, యాప్టస్ వాల్యూ హౌసింగ్, అవాస్ ఫైనాన్షియర్స్, ఇండియా బుల్ హౌసింగ్, క్యాన్ఫిన్ హోమ్స్, సో ఈ కంపెనీస్తో కంపేర్ చేసుకున్నప్పుడు ప్రైస్ టు ఎర్నింగ్ రీజనబుల్గా ట్రేడ్ అవుతుంది. డివిడెండ్ కూడా హయ్యెస్ట్ డివిడెండ్ ఈల్డ్ వెన్ కంపేర్డ్ విత్ ద కాంపిటీటర్స్. డివిడెండ్ ఈల్డ్ 2.01%గా ఉంది. సో ఈవెన్ కంపెనీ బెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది. అండ్ రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చాలా స్టేబుల్గా కనబడుతూ ఉన్నాయి మిగతా పీర్స్తో కంపేర్ చేసినప్పుడు. అండ్ అట్కోలో ప్రమోటర్ 75% వాటా కలిగి ఉన్నారు ఇందాక చెప్పుకున్నట్టు. అండ్ ఎఫ్ఐఎస్కి 1.2% వాటా ఉంది. లైక్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి ఎఫ్ఐఎస్ అయితే వాటా పెంచుకుంటున్నారు. సెప్టెంబర్లో 0.65% ఉంటే అంతకుముందు 0.32%, అంతకుముందు 0.3%. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఓన్లీ 0.12%. అక్కడ నుంచి మీకు 1.2%కి ఎఫ్ఐ హోల్డింగ్ పెరిగింది. డిఐఎస్ ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ 11.8% సిగ్నిఫికెంట్గా వాటా కనబడుతుంది. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి కూడా చాలా తక్కువ వాటా ఉంది. లాస్ట్ డిసెంబర్లో ఓన్లీ 7.3% వాటా మాత్రమే ఉంది డిఐఐస్కి. అక్కడి నుంచి ఆల్మోస్ట్ మీకు 11.8% పెరిగింది. అండ్ మీన్స్ ఫ్యూ ఇయర్స్ బిఫోర్ చూస్తే కనుక మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ హార్డ్లీ 2% ఆర్ 1% స్టేక్ని మాత్రమే కలిగి ఉన్నారు. బట్ నౌ మ్యూచువల్ ఫండ్స్ ఆల్మోస్ట్ సో వాటా అయితే పెంచుకుంటున్నారు. సో ఇది బేసికల్గా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. అండ్ అట్కో లాంటి కంపెనీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక లాస్ట్ 3 ఇయర్స్ నుంచి రెవెన్యూ ఎలా పెరిగిందో చూడండి. రెవెన్యూ కన్సిస్టెంట్, అండ్ డిసెంబర్లో ఎక్కువ రెవెన్యూ పోస్ట్ చేసింది కంపెనీ. అండ్ ఎనీ క్వార్టర్తో కంపేర్ చేసిన నెట్ ప్రాఫిట్ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ మార్చ్ 2023లో పోస్ట్ చేసింది. అండ్ ఈవెన్ డిసెంబర్లో కూడా 520 crore నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. ఈపీఎస్ చాలా స్ట్రాంగ్ ఉంది ఆన్ యావరేజ్ బేస్ మీద. సో క్వార్టర్లీ రిజల్ట్స్ ప్రకారం తీసుకుంటే సీక్వెన్షియల్గా ఇయర్లీ బేసిస్ మీద మీకు బెటర్ క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. సో డిసెంబర్లో 1710 crore రెవెన్యూ ఉంటే ప్రస్తుతానికి 2013 crore రెవెన్యూ వచ్చింది. నెట్ ప్రాఫిట్ 519 crore రెవెన్యూ ఉంది ఈ డిసెంబర్లో. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఇట్ వాజ్ ఓన్లీ 254 crore రెవెన్యూ. సో ఈపీఎస్లో గ్రోత్ చూడొచ్చు, రెవెన్యూలో గ్రోత్ చూడొచ్చు. సో వెన్ కమ్ టు ఇయర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక మార్చ్ 2023లో రెవెన్యూ అనేది 7,082 crore వచ్చింది. లాస్ట్ ఇయర్ మార్చ్ ఇట్ వాజ్ ఓన్లీ 6,986 crore. సో రెవెన్యూస్ పెరిగాయి రీసెంట్ టైంలో. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా 1,700గా పోస్ట్ చేసింది. సో ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్లో కూడా కన్సిస్టెంట్గా కాకున్నా కూడా లైక్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తే కనుక నెట్ ప్రాఫిట్ కూడా చాలా మటుకు కంపెనీది అయితే ఇంప్రూవ్ అయింది. కంపెనీ యొక్క ఈపీఎస్ ఆల్మోస్ట్ 8.5 రూపీగా ఉంది. డివిడెండ్ పేఅవుట్ 45%గా వచ్చింది. కన్సిస్టెంట్గా కంపెనీ డివిడెండ్ అయితే పే చేయగలుగుతుంది. కంపెనీ ఎర్నింగ్ పొటెన్షియల్ చాలా స్ట్రాంగ్ ఉంది. హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా రిలేటెడ్ సెగ్మెంట్లో చాలా ప్రాజెక్ట్స్ ఎన్బిసిసితో కలిసి చేయబోతుంది. అండ్ ఫర్దర్గా కంపెనీస్కి మిగతా పిఎస్యూ స్టాక్స్ కంపెనీస్ నుంచి కూడా ఆర్డర్ ఇన్ఫ్లో అయితే ఉంది. సో ఆల్ దీస్ బేసిస్ మీద అయితే లైక్ హట్కో ఇక్కడ నుంచి కూడా వాల్యుయేషన్ చాలా అట్రాక్టివ్ కనబడుతుంది. ఫర్దర్గా టెక్నికల్గా అట్ ద సేమ్ టైం స్టాక్లో ఒక
మంచి ప్రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మేబీ ప్రైస్‌లో 180, 190 రూపీ దగ్గరగా స్టాక్ ఫాల్ అయినా కూడా బయింగ్ అయితే కనబడుతుంది. మీకు రెగ్యులర్‌గా స్టాక్‌లో కన్సిస్టెంట్‌గా బయింగ్ అయితే వస్తుంది. సో, ఆ బేసిస్ మీద హడ్కో లాంటి కంపెనీస్‌నైతే కన్సిడర్ చేయాల్సుంటుంది. సో, ఇది హడ్కోకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఈ వీడియో నచ్చితే ఛానెల్‌నైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.